నెక్స్ట్ వ్యత్యయ మాత్రిక ట్రాన్స్పోజ్ మాత్రిక అంటాం. వ్యత్యయ మాత్రిక ట్రాన్స్పోజ్ మాత్రిక ఒక మాత్రికలోని అడ్డు వరుసలను నిలువు వరుసలుగాను నిలువు వరుసలను అడ్డు వరుసలుగాను తారుమారు చేయగా ఏర్పడే మాత్రికను వ్యత్యయ మాత్రిక అంటాము. దీనిని ఏ ట్రాన్స్పోజ్తో సూచిస్తాం. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఉంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు 1 3 2 4. దీన్ని వ్యత్యయ మాత్రిక అంటాము. వ్యత్యయ మాత్రిక గుర్తు ఏ ట్రాన్స్పోజ్ అంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త. అడ్డు వరుసల సంఖ్యను నిలువు వరుసలుగాను నిలువు వరుసల సంఖ్యను అడ్డు వరుసలుగాను తారుమారు చేసి రాయగా ఏర్పడి మాత్రిక ఏమంటున్నాము వ్యత్యయ మాత్రిక అంటాం. రైట్. నెక్స్ట్ డెఫినేషన్ సౌష్ఠవ మాత్రిక. నెక్స్ట్ డెఫినేషన్ సౌష్ఠవ మాత్రిక ఒక మాత్రికలోని దాని వ్యత్యయ మాత్రికకు సమానమైతే ఒక మాత్రిక దాని వ్యత్యయ మాత్రికకు సమానమైతే దాని సౌష్ఠవ మాత్రిక అంటాం. డెఫినేషన్ జాగ్రత్త చూడండి. ఒక మాత్రిక దాని వ్యత్యయ మాత్రికకు సమానమైతే దానిని సౌష్ఠవ మాత్రిక అంటాం. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 4 - 4 3. ఇప్పుడు నీకేం కావాలి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎవరు అడ్డు వరుసలను నిలువు వరుసలుగాను నిలువు వరుసలను అడ్డు వరుసలుగా అంటే ఈ అడ్డు వరుసను నిలువు వరుసలు అంటే ఎవరు 2 - 4. ఈ అడ్డు వరుసను ఇక్కడ రాస్తే ఎంత -4 3 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే దీని ఏమంటున్నాము సౌష్ఠవ మాత్రిక. ఏమంటున్నాము సౌష్ఠవ మాత్రిక. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. దీన్ని సౌష్ఠవ మాత్రిక అంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఒక మాత్రిక దాని వ్యత్యయ మాత్రికకు సమానమైతే దాన్ని ఏమంటాము సౌష్ఠవ మాత్రిక. నెక్స్ట్ డెఫినేషన్ అసౌష్ఠవ మాత్రిక. ఒక మాత్రిక యొక్క వ్యత్యయ మాత్రిక దాని సంకలన విలోమానికి సమానమైతే దానిని అసౌష్ఠవ మాత్రిక అంటాం. ఏం చెప్తున్నాం మరొకసారి వినండి. ఒక మాత్రిక యొక్క వ్యత్యయ మాత్రిక దాని సంకలన విలోమానికి సమానమైతే ఆ మాత్రికను సౌష్ఠవ మాత్రిక అంటాం. ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు 0 - 2 2 0. ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు అడ్డు వరుస నిలువు వరుస అంటే ఎవరు 0 - 2 2 0 అవుతుంది. నేను ఒకవేళ దీంట్లో మైనస్ కామన్ తీస్తే ఎవరు బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 0 - 2 2 0. అంటే ఇండైరెక్ట్ ఎవరు బి ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ అయితే దాన్ని ఏమంటాము అసౌష్ఠవ మాత్రిక. ఏమంటున్నాము అసౌష్ఠవ. ఇంతకుముందు ఏమను సిమెట్రిక్ మ్యాట్రిక్ అన్నాము. దీని ఏమంటాము క్యూ సిమెట్రిక్. SKEW క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాము. జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఇవి డెఫినేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం దీని మీద కొంచెం బేసిక్ చెప్పేసేసి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడని చూద్దాం. రైట్. అక్కడ చూడండి మనము A + B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఆయన ఇచ్చింది A + B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజు ప్లస్ B ట్రాన్స్పోజ్. A ట్రాన్స్పోజు ప్లస్ B ట్రాన్స్పోజ్. లేదంటే ఏ ట్రాన్స్పోజు హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈయనెవరు ఫస్ట్ వన్, ఈయనెవరు మనకు సెకండ్ వన్. A + B హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు లేదు నెక్స్ట్ థర్డ్ వన్ ఈక్వల్ టు A × B హోల్ ట్రాన్స్పోజ్ ఉంటే B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. AB హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. ఫోర్త్ వన్ వచ్చేసేసి మనకు A × I ఈజ్ ఈక్వల్ టు I × A ఈజ్ ఈక్వల్ టు A. అంటే ఏమన్నట్టు ఏదైనా ఒక మాత్రికను తత్సమ మాత్రికతో గుణిస్తే ఏం చెప్తున్నాము ఏదైనా ఒక మాత్రికను తత్సమ మాత్రికతో గుణిస్తే అది తప్పకుండా అదే మాత్రిక వస్తుంది. ఏదైనా ఒక మాత్రికను తత్సమ మాత్రికతో గుణిస్తే అదే మాత్రిక వస్తుంది. కొంచెం కేర్ఫుల్. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో 2/2 మాత్రిక ఏది? క్రింది వానిలో 2/2 మాత్రిక ఏది? 2/2 మాత్రిక ఏది? క్రింది వానిలో 2/2 మాత్రిక ఏది? ఆయన ఇచ్చిన ఫస్ట్ మల్టిపుల్ మీకు ఆల్రెడీ బొమ్మ కనపడుతుంది. ఆయనకి ఇచ్చిన మల్టిపుల్ ఏమి ఇచ్చిండు 2 2 ఇచ్చిండు. సెకండ్ మల్టిపుల్ ఏమి ఇచ్చిండు మనకు 2 0 0 2 ఇచ్చిండు.
థర్డ్ మల్టిపుల్, మల్టిపుల్ 1, మల్టిపుల్ 2, మల్టిపుల్ 3లో వచ్చేసేసి ఆయన 1 2 3 4 ఇచ్చిండు. ఫోర్త్ మల్టిపుల్ ఏమి ఇచ్చిండంటే మనకు 0 1 2 0 3 4 ఇచ్చిండు. రైట్, 0 1 2 0 3 4 2 3 ఇచ్చిండు. దీంట్లో 2 3 ఇచ్చిండు ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో. అడుగుతున్నది ఎవరి 2/2 మాత్రిక ఇది. 2/2 అంటే ఏమన్నట్టు 2 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు. ఇక్కడ ఏమున్నాయి మనకు 2 అడ్డు వరుసలు ఉన్నాయి, 1 నిలువు వరుస ఉంది, పనికిరాదు. ఇక్కడ ఏమంటున్నది ప్రధాన వికిరణ మూలకాలు సమానంగా ఉండి మిగిలిన మూలకాలు శూన్యాలంటే దాన్ని ఏమంటాము ప్రధాన వికిరణ మాత్రిక అంటే చెప్పినాము. ఏం చెప్పినాము ప్రధాన వికిరణ మాత్రిక అని చెప్పేసిన డెఫినేషన్. ఇక్కడ ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి 2 అడ్డు వరుసలు ఉన్నాయి. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి 2 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి 2/2 మాత్రిక ఏది అంటే ఏం చెప్పొచ్చు మనకు ఆన్సరు థర్డ్ మల్టిపుల్ చాయిస్ కరెక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో తత్సమ మాత్రిక ఏది? క్రింది వానిలో తత్సమ మాత్రిక ఏది? ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లో ఒకసారి ఇక్కడ చూడండి. ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్ అక్కడ మనకు క్వశ్చన్లు ఇవ్వలేదు, మనం ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరున్నారు తత్సమ మాత్రిక ఏది? సెకండ్ మల్టిపుల్. థర్డ్ మల్టిపుల్కి వెళ్తున్నాము. తత్సమ మాత్రిక ఏది అంటే థర్డ్ మల్టిపుల్ వచ్చేసేసి 0 0 1 1. ఫోర్త్ మల్టిపుల్ వచ్చేసేసి మనకు 0 1 1 0. ఇక్కడ ఏమన్నాడు తత్సమ మాత్రిక డెఫినేషన్ ఏం చెప్పినాము మాత్రిక ప్రధాన వికిరణంలోని మూలకాలు 1కి సమానమై మిగిలిన మూలకాలు శూన్యాలైతే దాన్ని ఏమంటాము తత్సమ మాత్రిక అంటాము. ఆయన ఇచ్చిన దాంట్లో సెకండ్ మల్టిపుల్ చాయిస్లు ఏమన్నారు మాత్రిక ప్రధాన వికిరణంలోని మూలకాలు 1కి సమానమై మిగిలిన మూలకాలు శూన్యాలైతే దాన్ని ఏమంటున్నాము తత్సమ మాత్రిక లేదా ఏమంటారు మనము సున్నా ఏది మనకు యూనిట్ మ్యాట్రిక్ అంటున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో సెకండ్ మల్టిపుల్ రైట్ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్, థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో చతురస్ర మాత్రిక ఏది? క్రింది వానిలో చతురస్ర మాత్రిక ఏది? ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఫస్ట్ మల్టిపుల్ 4 5 ఇచ్చిండు. సెకండ్ మల్టిపుల్ వచ్చేసేసి 2 3 ఇచ్చిండు. థర్డ్ మల్టిపుల్ వచ్చేసేసి మనకు 1 2 3 4 5 6 ఇచ్చిండు. ఫోర్త్ మల్టిపుల్ వచ్చేసేసి మనకేం చెప్పినాము 2 3 5 6 ఇచ్చినాం. 2 3 5 6 ఇచ్చినాము. మనం ఏమంటున్నాము చతురస్ర మాత్రిక అంటే ఏం చెప్పినాము అడ్డు వరుసల సంఖ్య మరియు నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉంటే దాని ఏమంటున్నాము చతురస్ర మాత్రిక. ఏం చెప్పినాం డెఫినేషన్ అడ్డు వరుసల సంఖ్య మరియు నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉంటే దాని ఏమంటాము చతురస్ర మాత్రిక. ఇక్కడ ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి 2 అడ్డు వరుసలు ఉన్నాయి. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి 1 ఉంది. కాబట్టి ఇది ఏమైతుంది మనకు ద్వంతి మాత్రిక అవుతుంది. ఒకే ఒక నిలువు వరుస ఉంటే ఏంటంటాము ద్వంతి మాత్రిక అంటాం. మనకు అవసరం లేదు ఒకే ఒక అడ్డు వరుస ఉంది 2 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏమైనా చతురస్ర మాత్రిక అవుతుందా? కాదు. ఇందులో 2 అడ్డు వరుసలు ఉన్నాయి. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి 3 నిలువు వరుసలు ఉన్నాయి. ఎవరు దీర్ఘ చతురస్ర మాత్రిక. కానీ మన చతురస్ర మాత్రిక అంటే ఏం చెప్పినాం డెఫినేషన్ అడ్డు వరుసల సంఖ్య మరియు నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉంటే దాన్ని ఏమంటున్నాము చతురస్ర మాత్రిక అంటున్నాము. దేర్ఫోర్ ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో మనకి ఎవరు 4వ మల్టిపుల్ కరెక్ట్ ఉంది. కాబట్టి మనం అక్కడ మల్టిపుల్ చాయిస్ ఇవ్వలేదు, ఓన్లీ క్వశ్చన్ ఇచ్చినాం. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ రాస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. క్రింది వానిలో అదిశా మాత్రిక ఏది? క్రింది వానిలో అదిశా మాత్రిక ఏది? ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఫస్ట్ మల్టిపుల్ వచ్చేసేసి 1 2 3 1. సెకండ్ మల్టిపుల్ వచ్చేసేసి మనకు ఏమిచ్చిండు 2 0 0 2 అని చెప్పిండు. థర్డ్ మల్టిపుల్ ఏం చెప్పుకొచ్చినామంటే 0 2 2 0 ఇచ్చినాము. ఫోర్త్ మల్టిపుల్ వచ్చేసేసి మనకు 1 0 1 0 0 -1 అని చెప్పిండు. ఆయన అడుగుతున్నది ఎవరు నిన్ను అదిశా మాత్రిక లేదా దాని ఏమన్నాము సంఖ్యామాత్రిక అని చెప్పినాము. ఇంగ్లీష్లో ఏం చెప్పినాము స్కేలార్ మ్యాట్రిక్. అడ్డు వరుసలు 2 ఉన్నాయి, నిలువు వరుసలు 2 ఉన్నాయి. కానీ మనకు అవసరం ఏంది అదిశా మాత్రిక అంటే డిఫరెన్స్ ఏం చెప్పినాము ఒక చతురస్ర మాత్రికలోని ప్రధాన వికిరణంలోని మూలకాలు సమానంగా ఉండి మిగిలిన మూలకాలు శూన్యాలైతే దాన్ని ఏమంటున్నాము అదిశా మాత్రిక అంటాము. దేర్ఫోర్ మనకు కావాల్సిన ఆన్సర్ ఎవరు 2. ఏం చెప్పుకొస్తున్నాం డెఫినేషన్ ఒక చతురస్ర మాత్రికలోని ప్రధాన వికిరణం మూలకాలు సమానంగా ఉండి మిగిలిన మూలకాలు శూన్యాలైతే దాన్ని ఏమంటున్నాము అదిశా మాత్రిక అంటారు. రైట్, ఆయన ఇచ్చిన క్వశ్చన్ చూడండి, మనం డిస్ప్లేలో చూసుకొచ్చినాం. A = 3 4 6x, B = 3 4 P2, A = B అయితే P, X విలువలు ఎంత?
ఇక్కడ ఆయన క్లియర్గా ఇచ్చిండు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏవైనా రెండు మాత్రికలు సమానమైతే ఏం చెప్పుకొస్తున్నాం, ఏవైనా రెండు మాత్రికలు సమానమైతే అందులోని సదృశ మూలకాలు కరస్పాండింగ్ ఎండ్బెల్స్ అంటే సమానం. ఇందులో 3 ఉంటే ఇక్కడ కూడా ఎవరు ఉండాలి మనకు 3 సదృశ మూలకాలు అంటే సేమ్ ప్లేస్లో సేమ్ ఉండాలన్నాడు. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా ఎవరు ఉంటారు మనకు 4, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ కూడా ఎవరు ఉండాలి మనకు 6 అంటే p ఈజ్ ఈక్వల్ టు ఎంత 6, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. కాబట్టి దేర్ఫోర్ p కామా x విలువలు ఎంత అంటే నసము 6, 2 కానీ అక్కడ మల్టిపుల్ చాయిస్లో 2, 6 ఉంటుంది. ఫస్ట్ నువ్వు అది రాసినావు అనుకో రాంగ్ అయితే కొంచెం జాగ్రత్తగా. ఏవైనా రెండు మాత్రికలు సమానమైతే అందులోని సదృశ మూలకాలు సమానము.